అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈ రోజు మనము ఏ టిప్ గురించి తెలుసుకోకపోతామో మా అమ్మని అడిగి తెలుసుకుందాము. చెప్పు, మన ఈ రోజు చెప్పబోయే టిప్ ఏమిటి? పళ్ళ నొప్పి గురించి చెప్పబోతున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పళ్ళు నొప్పి బాధపడుతున్నారు. ఆ కాలంలో ఇదంతా మేము ఎరగము. ఇప్పుడు వీడికి డాక్టర్లు అయిపోయినారు. డెంటల్ డాక్టరు ఏమో రూట్ కెనాల్ అంటారు, పిల్లప్ అంటారు, ఏదేదో పేర్లు పెట్టి చెప్తున్నారు. కానీ ఆ కాలంలో మేము ఇదంతా చేయలేదు. కొద్దిగా ఉన్నప్పుడే ఈ చిన్న చిన్న చిట్కాలు చేసుకున్నామంటే పెద్దదిగా మనకు ఖర్చు పెట్టదు, ఒళ్ళు బాగుంటుంది. ఆ కాలంలో అయితే ఊరికి ఒకరు ఉండేవారు అన్నమాట. ఇప్పుడు వీధికి 4 డాక్టర్లు ఉన్నారు. మరి ఆ 4 డాక్టర్ దగ్గర రష్ విపరీతంగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే పళ్ళు క్యావిటీస్ లేదనో, పళ్ళు ఇరిగిపోయిందనో, పుచ్చిపోయిందనో, వాపనో అంత ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట దంత సమస్యకి. దీనికి ఒక తేలికైన మార్గం మా అమ్మ చూపించబోతున్నారు. చూడండి, దీనికి ఏం కావాలమ్మా? లవంగాలు, మంచి పువ్వులు ఉండేది ఇలాగా గుబ్బగా ఉండాలన్నమాట. ఇటువంటిది మనం తీసుకోవాలి. నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఆలం అంటే పట్టిక అన్నమాట. ఈ పట్టికతో చాలా రకాలైన ప్రయోజనాలు ఉందన్నమాట. దీనిని ఆలం అని కూడా అంటారు. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో అనేక రకమైన బెనిఫిట్స్ ఉందన్నమాట. ఒక కాలంలో షేవింగ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ షేవింగ్ లోషన్ అంతా ఉండేది కాదు కదా, అలాంటి టైంలో ఇదే రుద్దుకునేవారట. మంచి మంచి ప్రాపర్టీస్ అంతా దీంట్లో ఉందన్నమాట. మురికి నీటిని శుభ్రం చేస్తుంది, ఇంట్లో ఉండే నెగటివిటీని ఎత్తేస్తుంది. ఇలాంటి చాలా ప్రయోజనాలు ఉందన్నమాట. నేనైతే అమెజాన్ లో బుక్ చేసుకున్నాను. మీకు కానీ ఇలాంటిది కావాలంటే మీరు నా కింద ఉండే లింక్ ని మీరు క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు. షాప్ లో దొరుకుతుంది కదండి, ఈ మందులంతా అమ్ముతారు కదండి, అలాంటి అంగిట్లో మనం పట్టిక తీసుకోవచ్చు. ఈ పట్టికని నల్లదారం కట్టి ఇంటి గడపకు కడితే ఇంట్లో ఉండే నెగటివిటీ అంతా వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని మనము కొద్దిగా తీసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఇది ఒక 20 గ్రాములు తీసుకోండి. మనము ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని అందులో 30 బాటిల్ వరకు వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇందులో లవంగాలు, ఈ లవంగంలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అనమాట. యాంటీ అనాలజిస్ గా కూడా పనిచేస్తుంది. దీంట్లో పళ్ళు నొప్పి అంటేనే ఆ కాలంలో ఒక లవంగం అలా పెట్టుకునేవారు అనమాట. పంటి నొప్పికి తగ్గించే ఒక గుణం ఉందన్నమాట. ఇది మనము 20 లవంగాలు తీసుకున్నాను. ఈ 20 లవంగాలని ఇందులో వేసేస్తున్నాను. ఆ తర్వాత కొట్టి పెట్టుకున్న ఈ ఆలం అన్నమాట. ఏదైతే పట్టుకుందో ఇది ఇలా పొడి కాకుండా పోతే కూడా పర్వాలేదు అన్నమాట. ఇందులో వేసేస్తాము. ఇది ఒక 20 గ్రామ్స్ అన్నమాట. 20 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా బాటిల్ మూసేవాలన్నమాట. లవంగాలంతా పైన ఉంటుంది. ఏదైతే పట్టిక వేసామో అది అడుగును నిలిచిపోతుంది. ఇది క్రమేణా ఇది వచ్చి కరిగిపోతుంది. ఈ లవంగాలన్నీ నీళ్ళలో కలిసి బాగా కలర్ మారుతుంది అనమాట. మేము ఆల్రెడీ తయారు చేసుకున్న లిక్విడ్ ఇది. దీంట్లో నేను ఇప్పుడు చూపిస్తాను. 2 to 3 days అయిన తర్వాత చూడండి, లవంగాలంతా కింద నిలిచిపోతుంది. ఈ వాటర్ మాత్రం కలర్ మారిపోతుంది. దీన్ని మనము 2 టేబుల్ స్పూన్ వేసుకొని పైన కొద్ది వాటర్ వేసుకొని బాగా గార్గిల్ చేస్తే పంటి యొక్క దుర్వాసన పోతుంది. నోరంతా బాగా మంచి స్మెల్ తో చాలా బాగుంటుంది అన్నమాట. ఇది నేను చూపిస్తాను రండి. మన బాత్రూమ్ లో ఒక సైడ్ లో అది పెట్టేసిన తర్వాత ట్యాప్ లో వాటర్ కలుపుకొని ఇలా మనం గార్గిల్ చేసుకుంటే మౌత్ అంతా బాగా ఫ్రెష్ అవుతుంది. నోటి దుర్వాసన ఏదైనా ఉంటుందంటే అది పోతుంది అనమాట. ప్రతి ఒక్కరికి పళ్ళు నొప్పి అంటున్నారు. ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పుడే ఇటువంటి చిట్కా చేసుకున్నారంటే బిడ్డలు బాగుంటారు, మీకు ఖర్చు తక్కువ, అన్నీ బాగుంటాయి. రూట్ కెనాల్ అంటేనే వేలుతో సమస్యలు. పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకు వేలు రూపాయలు అయిపోతుంది. రూట్ కెనాల్ అంటారు. చాలా మంది పిల్లలకు ఇరిగిపోతుంది. చిగుళ్ళు వాపు వస్తే మాత్రం చాలా నొప్పి అండి. మనము ఈ ఇంటి వైద్యంగా ఇది మనము ట్రై చేయొచ్చు. ట్రై చేసి మనకు తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. మీకు కనుక నా ఛానల్ నచ్చింది అనుకుంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇంకొక టిప్ తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.